డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీలో డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టింది టీడీపీ సర్కార్. దేశంలోని అన్ని రాష్ట్రాలకు డ్వాక్రా స్కీమ్ నమూనాగా నిలిచింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి స్వయం సహాయక సంఘాల విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టణ మహిళల కోసం డీజీ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 250 రకాల సేవలు పట్టణ ప్రజలకు అందనున్నాయి. డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఈ సేవలు అందిస్తారు. ఈ పథకం ద్వారా మహిళలకు గాను శిక్షణకొచ్చేసి 24 కోట్లు కేటాయించనున్నారు. దీంతో మహిళలకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రజలకు 250 రకాల సేవలు అందించేందుకు గాను డీజీ లక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9034 కామన్ సర్వీసెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిఎస్పి కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవలు ప్రజలు అందుకుంటారు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు ఇప్పించడం ప్రధాన ఉద్దేశం. ఇక అర్హతల విషయానికి వద్దాం. స్వయం సహాయక సంఘాల్లో కనీసం 3 ఏళ్ల క్రితం చేరుండాలి, 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి, వివాహం అయి ఉండాలి, డిగ్రీ చదివి ఉన్నవారు అర్హులు, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి 2.5 లక్షల వరకు రుణం కూడా ఇస్తారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఈ పథకంలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం 23.84 కోట్లు ఖర్చు చేయబోతోంది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు ఈ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరితో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.